సోలార్ పవర్ ను ప్రోత్సహించే లక్ష్యంతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు 3 ఏళ్లకే మూలకు చేరాయి. 10 ఏళ్ల పాటు వీటి నిర్వహణ చూడాల్సిన కాంట్రాక్టర్ ముఖం చాటేయడంతో ప్యానెళ్లు, కేబుల్ వైర్లు పాడైపోయాయి. ఎట్టకేలకు అధికారులు స్పందించి కాంట్రాక్ట్ సంస్థను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పై అధికారులు ఆలస్యంగా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీంతో వీటి నిర్వహణకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. జీవీఎంసీకి చెందిన కార్యాలయాలు, నీటి సరఫరా, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, యూజీడీ నెట్వర్క్ పంపులు, ఎస్టీపీల నిర్వహణకు భారీగా విద్యుత్ అవసరమవుతుంది. అందుకోసం ఈపీడీసీఎల్ కు ప్రతి నెల 2 కోట్ల వరకు జీవీఎంసీ విద్యుత్ ఛార్జీలుగా చెల్లించేది. సౌర విద్యుత్పత్తి కోసం జీవీఎంసీకి చెందిన భవనాలు, ఇంకా రిజర్వాయర్లు, ఖాళీ భూముల్లో ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లు భారం తగ్గుతుందనే ఆలోచనలతో అధికారులు 10 ఏళ్ల క్రితమే ఆ దిశగా చర్యలు చేపట్టారు. దీంతో మొడసర్లోవ రిజర్వాయర్ వెనక 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లలో ఒకటి పనిచేయడం లేదు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మొడసర్లోవ రిజర్వాయర్ వద్ద 2 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రశంసలు లభించడంతో జీవీఎంసీ సొంత నిధులతో ప్రధాన కార్యాలయం, ఇతర భవనాలపై 7 కోట్ల వ్యయంతో మరో 17 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఈపీడీసీఎల్ గ్రిడ్ కి అనుసంధానం చేసి అక్కడ నుంచి అంతే విద్యుత్ ను జీవీఎంసీ ఉచితంగా వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. సోలార్ విద్యుత్పత్తి వల్ల జీవీఎంసీకి ఆర్థికంగా వెసులుబాటు కనిపించడంతో మొడసర్లోవ రిజర్వాయర్ వెనుక ఉన్న 4 ఎకరాలలో 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లను 2018లో ఏర్పాటు చేశారు. మరో ప్రాంతంలో 2019లో సైతం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం జీవీఎంసీ 11 కోట్లు ఖర్చు చేసింది. 2023లో ఒక కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించిన 2వ ప్లాంట్ ప్రస్తుతం పనిచేయకపోవడం గమనార్హం. ప్లాంట్ నిర్వహణ 10 ఏళ్ల పాటు చూసేలా ఆ సంస్థతో జీవీఎంసీ అధికారులు టెండర్ అప్పగింత సమయంలోనే ఒప్పందం చేసుకున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు, నిర్వహణకు నిధులు కేటాయించారు. ప్లాంట్ల నిర్వహణ అంటే సెక్యూరిటీ గార్డులు, ఇంజనీర్లు, పవర్ హౌస్ ఆపరేటర్ల నియామకం, మోటార్ మరమ్మతుల పనులు ఉంటాయి. ప్లాంట్ నిర్వహణకు టెండర్లో పేర్కొన్న మొత్తంలో పెద్దగా మిగలదేమోనని గ్రౌండింగ్ వరకు ఆయన బిల్లు చేసుకుని కాంట్రాక్టర్ వెళ్లిపోయారని సమాచారం. ప్లాంట్ల నిర్వహణ లేకపోవడంతో కొంతకాలంగా మొడసర్లోవ 2వ ప్లాంట్ 90% పనిచేయడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ ఇంజనీర్లు ప్లాంట్ల నిర్వహణకు తిరిగి టెండర్లు ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. జీవీఎంసీ స్మార్ట్ సిటీ విభాగం ద్వారా 1 మెగావాట్ ముడసర్లోవలో ఒక సోలార్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అలాగే కృష్ణాపురం వాటర్ సప్లై ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర 1.5 కిలోవాట్ పెట్టడం జరిగింది. ఈ 2 కూడా స్మార్ట్ సిటీలో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ నోవస్ అని ఒక కంపెనీ ఉన్నారు, వాళ్ళ టెండర్ లో వాళ్ళకి వచ్చింది. వాళ్ళు టేకప్ చేసి ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ దాన్ని 10 years మెయింటైన్ చేయాలి. వాళ్ళు 1 year కూడా మెయింటైన్ చేయకుండా పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల అది టెర్మినేట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ వాళ్ళకి డిపాజిట్స్ అన్ని ఫోర్ఫిట్ చేసి బిల్స్ అయ్యి నిలిపేసి అది టెర్మినేట్ చేసి పంపించేసామండి. తర్వాత మళ్ళీ ఈ మధ్యన టెండర్ పిలిచాం. ఆ టెండర్ మనకి కమిటీ ద్వారా ఈ ఏపీపీడీసీఎల్ ఇంజనీర్స్, మన ఇంజనీర్స్, స్మార్ట్ సిటీ సిఎఫ్ఓ వీళ్ళంతా కలిసి కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ అది తయారు చేసి సబ్మిట్ చేశారండి. అది టెండర్ ఫైనలైజేషన్ లో ఉంది. కొత్త కాంట్రాక్టర్ వస్తే ఆ ప్లాంట్ అంతా రిపేర్స్ అంతా చేసి వాళ్ళు 10 years మెయింటైన్ చేయాలి. ఆ టెండర్ కండిషన్ అదనమాట. అలా కోట్ చేయడం జరిగింది. అతను త్వరలో వర్క్ ఆర్డర్ ఇస్తాం. ఆ 2 ప్లాంట్లు కూడా రిపేర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సోలార్ ఎనర్జీ అంతా జనరేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామండి.